ఒక చిన్న బైక్ యాక్సిడెంట్ కేసును ఏకంగా హత్యాయత్నం కేసుగా మార్చేసి 20 ఏళ్ల ఒక కుర్రాడిని ఇచ్చిందేమో యాక్సిడెంట్ కేసు, కానీ అక్కడ ఫైల్ అయిందేమో అటెంప్ట్ టు మర్డర్ కేసు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 2 బైకులు ఢీకొట్టుకున్నాయి. అందులో తప్పే ఉంది. కానీ వికారాబాద్ పోలీసులు మాకైపోయేలా లేని పాత కక్షల్ని సృష్టించి అర్థం కాలేదా? అటు చూడు. 20 ఏళ్ల కుర్రాడిపై ఏకంగా హత్యాయత్నం కేసు బనాయించారు. ఎవరు నర్స్ చేస్తున్నారో తెలుసా? మేము నీలా పొద్దున్నే తాగితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ దక్కాల్సిన యువకుడు జైలు పాలయ్యాడు. అసలేంటి కథ? జరిగింది? ఏం జరుగుతుంది? 2 టూ వీలర్లు ఢీకొన్న. సాధారణంగా అయితే ఇలాంటి కేసుల్లో పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారు, కానీ వికారాబాద్ జిల్లా పోలీసులు మాత్రం కాస్త డిఫరెంట్ గా ఆలోచించారు. వాళ్ళని చూడు, వాళ్ళిద్దరికి నేను ఎస్ఐ అని చెప్పాను, నువ్వు మళ్ళీ నేను ఏసీపీ అని చెప్పాను. ఓవర్ యాక్షన్ చేయకు. ఇద్దరి దగ్గరికి వెళ్ళి చిన్న బైక్ యాక్సిడెంట్ కేసును ఏకంగా హత్యాయత్నం కేసుగా మార్చేసి 20 ఏళ్ల ఒక కుర్రాడిని రిమాండ్ కు పంపారు. చీటింగ్ కర్తా హై తూ, చీటింగ్ 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 కర్తా హై తూ. యువకుడు తన జీవితాన్ని మలుపు తిప్పే ప్రభుత్వ ఉద్యోగ ఇంటర్వ్యూకి కూడా హాజరు కాలేక జైలు పాలైన ఉదంతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాళ్ళ ఉద్యోగాల కోసం, పవర్ కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తారు. ఇలాంటివి ఎన్నో చూశాను, కానీ చాలా దారుణం శేఖర్. నువ్వు చెప్తా ఉంటే నాకే రగిలిపోతుంది. ఎలాంటి సమగ్ర విచారణ లేకుండానే అనిర్వేష్ పై హత్యాయత్నం కేసు పెట్టి ఈ నెల 8వ తేదీన రిమాండ్ కు తరలించారు. కంప్లైంట్ ఇచ్చిన వాళ్లే షాక్ అయ్యారు.